హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఓకే. కాఫీలు తాగారా? ఓకే. టిఫిన్లు చేశారా? ఓకే. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎందుకంటే రీడింగ్ ఆపకూడదు అని చెప్పేసి రీడింగ్ తీద్దామని చెప్పేసి నేను ముందుకు వచ్చాను. సో అందుకే నేను అక్కడ డెక్స్ మాత్రమే తెచ్చుకున్నాను. అవన్నీ ఏమీ లేవు. ఇదంతా సోది అనుకోకండి. ఇంకొకటి వచ్చేసి వెల్కమ్ టు శివగంగా టారో అండి. ఓకేనా? వెల్కమ్ టు శివగంగా టారో. ఈరోజు కంటెంట్ వచ్చేసి మీ పార్ట్నర్కి మీరంటే ఎందుకంత ఇష్టం, మీరు లేకుండా ఉండలేను అంటున్నారు. చూద్దాం మరి ఎందుకో అది చూద్దాం. ఓకే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూసే వాళ్ళ ఏమంటారు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్స్ ఇస్తూ లైక్స్ ఇస్తూ అందరూ నన్ను ఆదరిస్తూ నన్ను ఎంతో ప్రేమగా కామెంట్ లైక్స్ నా వీడియోస్ అన్నీ చూస్తున్న వాళ్ళందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నా హృదయపూర్వకంగా నమస్కరించి నేను వేడుకుంటున్నాను. ఆ దేవుడిని నేను నమ్ముకున్న అమ్మవారి తల్లిని నేను వేడుకుంటున్నాను. అందరికీ చూసే ఈ కాంటెంట్ అందరికీ ఖచ్చితంగా కనెక్ట్ కావాలని నేను అనుకుంటున్నాను. ఏంటి ఇంకా సరే ఓకే. కార్డ్ షఫల్ చేశాను. ఓం శివగంగా టారో, శివగంగా టారో అండి. స్క్రీన్ పైన నెంబర్ పెడతాను. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఫోన్ చేయవచ్చు నాకు, సరేనా? ఇక్కడ ఎందుకు మెల్లగా మాట్లాడుతుందంటే చిన్న పిల్లలు ఉన్నారు, పడుకుంటారండి, అందుకే లేస్తారు అంటే నేను తొందరగా లేస్తానండి. అంటే 4-5 అవుతుందండి, లేచాను. 5 అవుతుంది అనుకుంటా టైము. అందుకని చెప్పేసి నేను మెల్లగా మాట్లాడుతున్నాను, సరేనా అండి? ఓకే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇంకా మరి అందరూ నా వీడియోస్ చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. వీడియోస్ చూస్తున్నాను, వాచ్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ శివయ్య ఆశీస్సులతోటి అందరి బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే. కార్షఫల్ చేశారు. ఓకే అండి, తీస్తాను, తెలుసు మీకు రెగ్యులర్ ఇట్లనే తీస్తాను. ఓకేనా? ఓకే. ఈరోజు చేసే రీడింగ్లో మీకు ఏమైనా తేడా కనిపిస్తే నాకు కామెంట్ రూపంలో దయచేసి పెట్టండి. మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే నేను మళ్ళీ అంటే అడుగుతున్నాను అనుకోవద్దు. కామెంట్ ఆర్ లైక్ ఇవ్వండి. 30 or 40% రిజనెట్ అయినా అది మీకే అని అనుకోవచ్చు. చూసేవాళ్ళు మీరైతే అది మీకు థర్డ్ పార్టీ అయినా ఎవరైనా అనుకోవచ్చు. ఓకేనా అండి? సరే, మన కంటెంట్ వచ్చేసి మీ పార్ట్నర్కి మీరంటే ఎందుకు అంత ఇష్టం, మీ మీద ఎందుకంత ఇష్టం, మీ ఇష్టం, మీరు లేకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు, ఇదండి మన కంటెంట్. ఓకేనా? చూద్దాం మరి. ఓకే. మీ పార్ట్నర్కి మీరంటే ఎందుకంత ఇష్టం, మీరు లేకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు. ఓం శివయ్య. ఈ వీడియో అందరికీ కనెక్ట్ కావాలని వేడుకుంటున్నాను తండ్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర బోలో శివశంకర. ఓం నీలకంఠేశ్వర, ఓం కేదార్నాథ్, ఓం బద్రీనాథ్. హర హర బోలో శంకర, నీలకంఠేశ్వర, అర్ధనాథేశ్వర, ఓం పరమేశ్వర, ఓం అన్నపూర్ణ దేవేశ్వర, ఓం శివశంకర, ఓం నమ శివాయ. బోలో శివశంకర. ఓకే అండి, వచ్చిన కార్డ్స్ ఇస్తాను. ఈరోజు డల్గా ఉన్నాను అనుకుంటున్నాను. కంటెంట్ బొడవ డెక్ ఇస్తానండి. ఓకేనా? ఎలా ఉందో చూద్దాం. బొడవ డెక్ తీసానండి. బొడవ డెక్ ఇది వచ్చింది, చూడండి. బొడవ డెక్ కార్డ్స్ అయితే పెట్టుకుంటున్నాను. నేను తీసుకున్న కార్డ్స్ ఇవి 1 2 3 1 2
ఫ్రీ అండి. ఓకే, మళ్ళీ షఫల్ అంటే మళ్ళీ తీస్తాను అవి. ఓకే, కంటెంట్ మీ పార్ట్నర్కి మీరంటే ఎందుకంత ఇష్టం, మీరు లేకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు చూద్దామా మరి. ఓకే, అబ్బా చాలా బాగా వచ్చిందండి, నిజంగా చెప్తున్నాను. ఈరోజు అంటే నేను ఎంత డల్గా చేసినా కానీ కార్డ్స్ అయితే భలే వచ్చినాయండి, నిజంగా చెప్తున్నా. ఓకేనండి, మీ పార్ట్నర్కి మీరు ఎందుకంత ఇష్టం అంటే, మీరు ఎందుకంత ఇష్టం అని అంటే, మీది లవ్ మ్యారేజ్ కావచ్చు, పెద్దలు కుదిర్చిన పెళ్ళే కావచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ అంటే మీకు థర్డ్ పార్టీ కావచ్చు, అదర్వైజ్గా ఇంకేదైనా కావచ్చు, ఎవరైనా సరే అండి, ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే కానీ మీ పార్ట్నర్కి మీరు ఎందుకంటే ఇష్టం అంటే, మీరు చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు అమ్మ, అక్క, చెల్లి అందరిని మరిపించి ప్రతి ఒక్కరిని అంటే మీరు ఏ రకంగా ఉన్నా, మీరు ఎంత స్ట్రబుల్ అయి ఇంటికి వచ్చినా కూడా మిమ్మల్ని ఎలా అంటే చాలా ఎంత కోపం చూపించకుండా నిర్మలమైన మనస్తత్వంతో తను మిమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఎంత చీకు చికాకులతోటి మీరు ఎంత హెడేక్తో వచ్చినా కానీ తన చిరునవ్వుతోటి మీ మనసు పూర్తిగా నిజంగా మీరు ఎన్ని బాధలు పడుతున్నారో అన్ని బాధలు మర్చిపోతున్నారండి. అది ఇంకొకటి ద రైట్ టైం అండి. అంటే మీరు బిజినెస్లో ఎదగాలనుకుంటున్నారు, అది మీరు మీ పార్ట్నర్, మీరు థర్డ్ పార్టీ కానీ ఎవరైనా అనుకోవచ్చండి, మీకు ఎవరికైనా వర్తిస్తుంది. బిజినెస్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లవర్స్ కావచ్చు, పెళ్ళి చేసుకునే వాళ్ళు, ఒకవేళ కాదు అనుకొని విడిపోయిన వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు, అందరికీ వర్త్ వస్తుందండి. పార్ట్నర్కి థర్డ్ పార్టీకి ఏంటి రిలేషన్ అని మీకు ఆలోచన వస్తుండొచ్చు. మీ పార్ట్నర్కి మీరంటే ఎందుకు అంత ఇష్టమని అన్నాను కదా. అయితే థర్డ్ పార్టీ రిలేషన్ మీరు ఆల్రెడీ మెయింటెనెన్స్ చేశారండి. చేశా కూడా తనకు తెలిసినా కూడా మౌనంగా ఉంటుందే తప్ప మిమ్మల్ని అడగట్లేదు, ఎందుకు ఏమిటి అని అడగట్లేదు. సరే, మీరు తనతో ఉన్నా పర్వాలేదు, నన్ను బాగా చూసుకుంటే సరిపోతుంది, నా విలువ ఏదో ఒక రోజు తెలిసొస్తుంది, తెలిసొచ్చిన రోజు ఖచ్చితంగా మీరు నన్ను మర్చిపోరు, నన్ను ఎవరితో ఉన్నా నన్ను అయితే ఇంతే ప్రేమగా చూసుకుంటున్నారు అనే ఒక సంతోషంతో మీ పార్ట్నర్ ఆ థర్డ్ పార్టీ కావచ్చు, లేకపోతే మీ భార్యనే కావచ్చు, మీ భర్త కావచ్చు, అతను కావచ్చు, ఆమె కావచ్చు, అందుకే మీరంటే అంత ఇష్టపడుతుంది, మీరంటే అంత వదిలి ఉండలేకపోతుంది. ఎందుకంటే మీ దగ్గర జెన్యున్ ఉందండి, నిజాయితీ ఉంది. మీరు చేసిన పనిని మీ భార్య దగ్గర అయినా, ఎవరి దగ్గర అయినా, బిజినెస్ దగ్గర అయినా, ఫ్యామిలీ ఉంది ఎవరి దగ్గరైనా, లేకపోతే భార్యలు అయితే భర్తల దగ్గర అయినా, ఎవరి దగ్గర అయినా అందరి దగ్గర నిజాలు ఒప్పేసుకుంటున్నారు. అందుకని చెప్పేసి మీ పార్ట్నర్కి మీరంటే అంత ఇష్టం పెరుగుతుంది, మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు. అర్థమవుతుందా? మీ ఇద్దరి మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ విషయం కొంచెం తెలిసినా కూడా ఇతను ఏం ఆలోచిస్తున్నాడంటే, ఎందుకు మా వాళ్ళు అంటే థర్డ్ పార్టీకి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, ఏదైనా అన్ని విషయాలు వస్తాయి. ఏదైనా సరే తను జగ్లు అవుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఇతను మాత్రము ఏం ఆలోచిస్తున్నాడంటే, ఇంతగా అంటే నా గురించి ఇంత తెలిసి కూడా నన్ను అర్థం చేసుకుంటుంది అంటే ఎంత గొప్ప మనస్తత్వము అని అనుకొని వదిలి ఉండలేకపోతున్నారు. అదే అండి. ఓకే, మీకు మనీ ప్రైస్ ఇవ్వాలని తను ఒక న్యాయం జడ్జెస్ ఎవరినో కోరుకుంటుంది. అంటే మీరు అప్పులలో ఉన్నారా, బాధలలో ఉన్నారా, ఏ రకంగా ఉన్నారా తెలీదు, కానీ మీ వైఫ్ లేకపోతే లవరు ఎవరైనా కానీ మనీ పరంగా మీకు అతను కావచ్చు, ఆమె కావచ్చు హెల్ప్ చేస్తుంది. ప్రతి ఒక్క విషయంలో అన్నిట్లలో మీకు సహాయపడుతుంది. కాబట్టి ఈ సహాయాన్ని మీరు మర్చిపోలేక మీ పార్ట్నర్ చూపించిన ప్రేమని వదిలి ఉండలేకపోతున్నారు. సరేనా అండి? అయితే మీ పార్ట్నర్ వచ్చేసి చూడండి, మళ్ళీ ఇంకొక కార్డు వచ్చేసింది. మీ పార్ట్నర్ అంటే మీ పార్ట్నర్కి అంటే మీ భార్య అనుకోండి, లేకపోతే ఇంకెవరైనా అనుకోండి, మీ థర్డ్ పార్టీకి కానీ ఇంకొకరు ఉన్నారని తెలిసి కూడా మిమ్మల్ని
ఎంతో ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా అండి. అందుకోసమే అతను కావచ్చు, ఆమె కావచ్చు, అందుకే వదిలి ఉండలేకపోతున్నారు. ఓకేనా. ద స్టార్ కార్డ్ అండి. మీకు మంచి లైఫ్ ఉంది. మీ ఇద్దరి మధ్యలో నుంచి థర్డ్ పార్టీ రిమూవ్ కాబోతున్నది. ద స్టార్ కార్డ్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ వెళ్ళిపోతుంది. నిజంగా వెళ్ళిపోతుందండి. మీ ఇద్దరి మధ్యలో ఏ రిలేషన్ అయితే వచ్చిందో, లవర్స్కి కానీ భార్యాభర్తలకు కానీ ఎవరికైనా వచ్చిన వారెవరైనా కానీ స్టార్ వచ్చింది, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఓకేనా. ఈ కార్డ్స్ చూద్దాము. సరేనా. ఈ కార్డ్స్ వచ్చేసి ఇది ఇగో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. తనని వెళ్ళిపోమని చెప్పడానికి కూడా మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, మా ఇంట్లో తెలిసింది, మా వాళ్ళు ఒప్పుకున్నారు, అయినా నన్ను చాలా బాగా ఇష్టపడుతున్నారు, నన్ను వదిలి ఉండలేకపోతున్నారు, ఇంత వదిలి ఉండలేని అతన్ని కానీ ఆమెని కానీ నేను మోసం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి తను చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నాడు. ఓకే. ఇంకా వేరే గొడవలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వద్దు, మన రిలేషన్ ఇప్పటికీ బ్రేక్ చేసుకుందాము, వద్దు ఈ రిలేషన్ ఎక్కువ రోజులు కొనసాగితే నాకు నచ్చట్లేదు. ఎందుకంటే మా హస్బెండ్ కానీ భార్య కానీ ఇంకెవరైనా కానీ ఇద్దరికి వర్తిస్తుంది, అతను కానీ ఆమె కానీ చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ రిలేషన్ గురించి ఇంట్లో తెలిసినా కానీ ఇంతకుముందు చూపించిన దానికంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి మిమ్మల్ని వదులుకోవడానికి, మిమ్మల్ని దూరం పెట్టడానికి నేను సిద్ధపడుతున్నాను అని వచ్చిందండి. నేను చెప్పాను కదండి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందని. అంటే రిమూవ్ అంటే వెళ్ళిపోతుంది అట్లా అండి. ఒకవేళ థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కావచ్చు, మీకు చెప్పాను నిజమండి. ఓకే. మీకు న్యాయం అంటే మీకు కప్ పట్టుకొని వస్తుందండి. ఎవరు రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ కావడం కోసం మీకు ఏదైనా ఆఫర్ కూడా ఇస్తారండి. అంటే మీ లైఫ్లో నుంచి అతను కావచ్చు, ఆమె కావచ్చు, ఎవరినో ఒకరైతే వెళ్ళిపోమని అంటున్నారు. ఎందుకంటే మీ ఫ్యామిలీ కోసమా, మీ రిలేషన్ కోసమా, థర్డ్ పార్టీ కోసమా, ఎవరినో ఒకరినైతే వదిలి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఎందుకంటే మీరు వదిలి ఇవన్నీ తెలిసినా కూడా యాక్సెప్ట్ చేసి కూడా వదిలి ఉండలేకపోతుంది కాబట్టి, అయితే ఆమెకు కప్స్ తోటి ఎంట్రీ ఇచ్చి మీరు మీరు చాలా బాగా రిసీవ్ చేసుకోవాలని కోరుకుంటున్నారండి. ఓకే. నిజంగా అండి. ఇగో ప్రపోజల్ కూడా ఉంది. అంటే ఇన్ని రోజులు నేను నిజంగా చెప్తున్నాను, చాలా గుడ్డిగా ఇది చేసినాను. ఇక్కడ ఉందండి థర్డ్ పార్టీ ఎవరో ఇక్కడ ఉంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ వాళ్ళకి ప్రపోజల్ ఉంది అండి, చూసుకోండి. కార్డ్ కనిపిస్తుందా అట్లా అండి. అయితే తన పర్సన్ వచ్చేసి ఇంకేంటి మనం కలిసి ఉన్నాం, ఇక తను వదిలి వెళ్ళిపోతుంది అని చెప్పుకుంటుందండి. అందుకే అదే హ్యాపీనెస్. సరే ఈ వెళ్ళిపోతుంది అని చెప్పేసి కొంచెం బాధపడుతున్నాను. ఎందుకంటే నేను వదిలి ఉండలేకపోతున్నా. సరే ఈ థర్డ్ పార్టీని మాత్రము వెళ్ళిపోమని ఉంటున్నాను నా లైఫ్లో నుంచి. ఇది ఎంతవరకు కరెక్టో తెలీదు, కానీ ఏదైతే ఏముంది వెళ్ళిపోమని అయితే చెప్పాను. మేమైతే నా వాళ్ళైతే నన్ను అర్థం చేసుకుంటారు, బాగా చూసుకుంటారని హ్యాపీనెస్ అయితే ఉందండి. ఇది కూడా అంతే అండి. నిజంగానే పంపించడానికి బాగా గట్టిగా నిర్ణయించుకొని పంపించడానికి ముందుకెళ్తున్నారు. మళ్ళీ పంపించడంలో ఖాళీగా పంపించకుండా ఏదైనా చూడండి, గిఫ్ట్ రూపకంగా ఏదో ఒక ప్రపోజల్, మనీ, డబ్బులు పోసైనా వదిలించుకుంటున్నారండి. డబ్బులు పోసైనా వదిలించుకోవడం జరుగుతుంది. అయితే థర్డ్ పార్టీ కోసం భార్యను కావచ్చు, అయితే థర్డ్ పార్టీ కోసం భార్యను వదులుకుంటుండొచ్చు, థర్డ్ పార్టీ కోసం భర్తనే వదులుకుంటుండొచ్చు. అతను కావచ్చు, ఆమె కావచ్చు, ఎవరికైనా వర్తిస్తుంది. ఒకరి గురించి ఒకరిని, అయితే భార్యనన్నా లేకపోతే భార్య తర్వాత ఉన్న వాళ్ళైనా ఎవరినో ఒకరిని వదులుకోవడం జరుగుతుంది. లేకపోతే ఇద్దరిని వదులుకొని మరొకరి లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ రకంగా జరిగినా కానీ మీ వాళ్ళనైతే మీ పార్ట్నర్కి మీరంటే ఎందుకంత ఇష్టం అని అంటే ఇదంతా మీరు చేశారు కాబట్టి మీ పార్ట్నర్కి మీరంటే అంత ఇష్టం కలుగుతుందండి. ఓకే. మీ బంధం వచ్చేసి సోల్మేట్ కలెక్షన్ అండి. చూడండి, కార్డ్ అందరికి రాదు, కామన్గా పూర్వ జన్మల బంధం, జన్మల బంధం, సోల్మేట్ కలెక్షన్. అందుకోసం ఈ బంధం అనేది ఇలాగే నిలిచిపోయి ఉందండి. అట్లా ఇంకా ఇది బడౌన్ ద డెక్ కార్డ్ అండి. ఇంకొకటి ఒక 2-3 కార్డ్స్ తీస్తానండి. ఓం నమ శివాయ, ఓం శివశంకర, ఓం అర్ధనారీశ్వర. సరేనా,
చూద్దాం. ఓకే. ఎంపరర్ అంటే న్యాయం కావాలని కోరుకుంటున్నారండి. ఓకేనా, న్యాయం కావాలి, న్యాయం జరగాలి, ఖచ్చితంగా న్యాయం జరగాలి, న్యాయం కావాలని కోరుకుంటున్నారు. ఇంకొకటి ఇక్కడ కూడా వచ్చింది జస్టిస్. ఖచ్చితంగా ఇగో ఏమంటారు, ఇంకోటి కప్ వచ్చింది. అంటే మీరు ఎవరినైతే పంపించాలని అనుకున్నారో వాళ్ళకి ఎంతవరకు అయితే ఇవ్వాలో అంతవరకు ఇచ్చి పంపించేశారు. కాబట్టి మీ పర్సన్ అంటే మీ పార్ట్నర్కి మీరంటే అందుకే అంత ఇష్టం. ఎందుకంటే మీకోసం అన్నీ కాదనుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, అన్నీ హ్యాపీనెస్ ఇస్తుంది, అన్నీ మీకోసమే చేస్తున్నారు కదండి. ఎందుకంటే ఎవ్వరు కూడా కొంతమంది అందరూ ఒకేలా ఉండరు. కొంతమంది థర్డ్ పార్టీ కోసం భార్యను వదులుకుంటారు, భార్యల కోసం థర్డ్ పార్టీని వదులుకుంటారు. అతను భర్తను వదులుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే భర్తను వదిలేసి ఇంకొకళ్ళని తోటి ఉండేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ జరగకుండా ఎప్పుడు ఇవే జరుగుతాయా అండి చెప్పండి? భార్య భర్తలు, లేకపోతే ఫ్రెండ్షిప్, లవ్, అట్రాక్షన్, బిజినెస్ ఏదైనా కావచ్చు. కొన్ని విషయాలలో మంచి జరుగుతుంది. సెలబ్రేషన్ కార్డ్ అని వచ్చింది చూడండి. మంచి పబ్బులు, పార్టీలు అని మంచి సెలబ్రేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. అంటే మీకు అంతా మంచి జరుగుతుంది. ఓకే, ఇదంతా జరుగుతుందా లేదా అని తెలియజేయడం కోసం జస్టిస్ కార్డ్ వచ్చిందండి. చూడండి, జస్టిస్ జరుగుతుంది, ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాను, నమ్మండి. ఎందుకంటే ఇగో ఈరోజు వాయిస్లో బేస్ లేదు, అక్క రీడింగ్ సరిగ్గా చేయలేదు అని మీకు అనిపిస్తుంది. ఆ విషయం నాకే అనిపిస్తుంది. నాకే అనిపించిందంటే మీకు ఎందుకు అనిపించదు? ఖచ్చితంగా అనిపిస్తుంది. రేపు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మంచి కాంటెంట్ తోటి మీ ముందుకు వస్తాను. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి చెప్పాను కదండి, వీళ్ళది పూర్వజన్మల బంధం, మంచి ఏమంటారు, వీళ్ళది సోల్మేట్ కలెక్షన్ అండి. సోల్మేట్ కలెక్షన్ పూర్వజన్మల బంధం, జన్మజన్మల బంధం విడిపోరు. అందుకని ఎంతమంది వీళ్ళిద్దరి మధ్యలో వచ్చినా కానీ వాళ్ళే విడిపోయారే తప్ప వీళ్ళు మాత్రం కలిసి ఉన్నారండి. అందుకని ఈ కలిసి ఉండడానికి కారణం ఈ ఇద్దరిలో ఒకరు. అందుకని చెప్పేసి మీ పార్ట్నర్కి మీరంటే అందుకే చాలా ఇష్టం. అర్థమైందని అనుకుంటున్నాను. దయచేసి ఈ రీడింగ్ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు. ఈ కంటెంట్ అయితే ఇలా తీసుకున్నా, ఈ రీడింగ్ అయితే ఇలా తీసుకున్నా, నచ్చినా నచ్చకపోయినా ఏమైనా మీకు 30 or 40% రిజల్ట్ అయినా కాకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంటు మంచి మోటివేషన్ అవుతుంది, నన్ను చాలా ముందుకు తీసుకెళ్తుంది. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను మంచిగా నా హార్ట్ఫుల్గా, నేను ఎంతో ప్రేమగా, నా హార్ట్ఫుల్గా అందరికీ నా హృదయపూర్వకంగా నిజంగా చెప్తున్నా, అందరు బాగుండాలని ఆ శివుణ్ణి, అమ్మవారిని నేను ఖచ్చితంగా వేడుకుంటున్నాను. సరే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్, శివగంగా టారో అండి. స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా అండి? మళ్ళీ రేపటి అంటే ఈ కంటెంట్ వచ్చేసి ఇది చేశాను, ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి మీకు ఎవరికైనా నచ్చకపోతే నాకు కామెంట్ రూపంగా ఇట్లా పెట్టారనుకోండి, నేను మళ్ళీ వేరే వీడియో తీసి మళ్ళీ మీకు చేస్తాను. ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. నా వీడియో వచ్చేసి ఈరోజు మీకు చాలా బోరింగ్గా ఉండొచ్చు.